హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎన్2 అప్డేట్స్. బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మొత్తం 4 సెమిస్టర్స్ అంటే 21, 22, 31, 32కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ఈ వీడియోలో మీ ఎక్స్టర్నల్ ఎగ్జామ్కి సంబంధించిన అప్డేట్ అనేది ఇవ్వబోతున్నాను. ఇక్కడ మీరు అందరూ అడగచ్చు 3-1, 3-2, 4-1 రిజల్ట్స్ రాకముందే నెక్స్ట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాము ఏంటి అని. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి సెప్టెంబర్ 1st వీక్కి రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయిపోతాయి. పేపర్ వాల్యుయేషన్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మన యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ చేంజ్ అయ్యారు. సో మేబీ లేట్ అయితే మేబీ ఒక 2 to 3 days ఏమైనా లేట్ అవ్వచ్చేమో, ఫస్ట్ వీక్ కాకపోతే. మ్యాక్సిమం ఫస్ట్ వీక్లోనే రిజల్ట్స్ వస్తాయని చెప్పి, అంటే డేట్ కూడా 4th కానీ 5th కానీ అని అంటున్నారు. సో ఇదనమాట. ఇక్కడ నేను మీ నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి ఎగ్జాక్ట్గా ఎందుకు మాట్లాడుతున్నాను అనేది మీకు ఈ వీడియోని చూస్తే అర్థమవుతుంది. సో 2-1 కానివ్వండి, 2-2 కానివ్వండి, 3-1, 3-2 రెగ్యులర్ కానివ్వండి, సప్లిమెంటరీ కానివ్వండి. రెగ్యులర్లో ఉన్న వాళ్ళకి కూడా ఒకరికి ఇద్దరికి సప్లీలు ఉంటాయి, కామన్. సో మనం సప్లీలు ఉన్నాయి అని చెప్పి దాని గురించి మాట్లాడకూడదు. సో ఇక్కడ వచ్చేప్పటికి 2-1, 2-2, 3-1, 3-2 అని ఎందుకు మెయిన్గా చెప్తున్నానంటే, ఈ 2 అంటే మొత్తం 4 సెమిస్టర్స్కి సంబంధించి ఒకే మంత్లో నోటిఫికేషన్ రాబోతుంది. అక్టోబర్లో సెకండ్ ఇయర్కి సంబంధించి 2-1, 2-2, థర్డ్ ఇయర్కి సంబంధించి 3-1, 3-2 నోటిఫికేషన్ అనేది అక్టోబర్లో నోటిఫికేషన్ ఇవ్వబోతుంది యూనివర్సిటీ. అండ్ ఈ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి నవంబర్లో ఉంటాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి 2-1, 2-2 రెగ్యులేషన్స్ అడుగుతారు. మళ్ళీ R23, R20, R19, R15 రెగ్యులేషన్స్ వాళ్ళు ఉన్నారు. అండ్ 2-1, 2-2 నోటిఫికేషన్ వచ్చేప్పటికి మనకి ఎగ్జామ్స్ వచ్చేప్పటికి నవంబర్ 18th నుంచి ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే, ఫస్ట్ రెగ్యులర్ ఎగ్జామ్ జరుగుతాయి, తర్వాత సప్లిమెంటరీ జరుగుతాయి. అంటే మళ్ళీ ఏదో అనుకుంటారేమో. ఫస్ట్ 2-1 నవంబర్ 18th జరిగితే నవంబర్ 19th 2-2 జరుగుతుంది. రెగ్యులర్ సప్లై ఒకేసారి నోటిఫికేషన్ వస్తుందండి. మళ్ళీ కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ చేయకండి. 2-1, 2-2 ఒకేసారి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇంకడికి మనం చూసుకుంటే 3-1, 3-2 నోటిఫికేషన్ గురించి కానీ మాట్లాడుకుంటే, ఈ 3-1, 3-2 కూడా మనకి అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది. నవంబర్ ఎండింగ్కి మనకి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ నవంబర్ 18th నుంచే మనకి 2-1, 2-2 ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ 3-1, 3-2 వచ్చేప్పటికి నవంబర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ ఎవరైతే 2-1, 2-2, 3-1, 3-2లో ఉన్నారో సప్లిమెంటరీ వాళ్ళకైతే మెయిన్గా చెప్పాలనుకున్నాను. సో ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. 1 month ఎగ్జాక్ట్గా ఉంది మనకి. తర్వాత నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నోటిఫికేషన్ వచ్చిందంటే ఇంకా ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యంటే ఆటోమేటిక్గా ఇంకా జరిగిపోతూ ఉంటాయి. సో ఎగ్జామ్స్ అందరూ బాగా రాయండి. అండ్ ఇప్పటి నుంచే బాగా ప్రిపేర్ అవ్వండి కొద్దిగా. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, థియరీ సబ్జెక్ట్స్ కూడా కొంతమంది క్లియర్ కాలేకపోతున్నాం అని అంటున్నారు. M1, M2 అవి మనం ఏం చేయలేం. సో మీరు అటెంప్ట్ చేసే దాని మీద ఉంటుంది. నేను వచ్చేటప్పటికి ఇక్కడ థియరీ సబ్జెక్ట్ని క్లియర్ చేసుకోలేను వాళ్ళకి గురించి చెప్తున్నాను. మీరు సిలబస్ కాపీలో కాన్సెప్ట్ ఉంటాయి కదా, అంటే టాపిక్స్ ఉంటాయి కదా, టాపిక్స్ గురించి జస్ట్ గ్రిప్ తెచ్చుకున్నా చాలు. అంటే దాన్ని అసలు టాపిక్లో మెయిన్ పాయింట్స్ ఏంటి అనేది మన లాంగ్వేజ్లో మనం అర్థం చేసుకోగలిగిన ఎగ్జామ్ బుక్లెట్స్లో అటెంప్ట్ చేయడానికి మ్యాక్సిమం యూజ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఈ MCA, MTechలు సబ్జెక్ట్స్ ఉంటాయి, లైక్ మెఫా అని, MS మేనేజ్మెంట్ సైన్స్ కానీ ఇలాంటివి. వాటిలో మీరు జస్ట్ సైడ్ హెడింగ్స్ తెలుసుకొని, సైడ్ హెడింగ్స్ గుర్తుపెట్టుకొని, ఆ సైడ్ హెడింగ్స్ అంటే ఆ సైడ్ హెడింగ్స్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అనే ఒక మినిమం ఐడియా కానీ ఉంటే, ఆ మెఫా, MS అదే మేనేజ్మెంట్ సైన్స్ ఇటువంటివి మనం క్లియర్ చేసుకోవడానికి ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఇదన్నమాట బీటెక్ సంబంధించి 2-1, 2-2, 3-1, 3-2 రెగ్యులర్కి, సప్లిమెంటరీకి నేను చెప్పాలనుకున్న అప్డేట్. సో దీన్ని బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది స్టార్ట్ చేసుకోండి. అండ్ ఎగ్జామ్స్కి అయితే బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈవెన్ లాస్ట్గా చెప్తున్నాను, R15 రెగ్యులేషన్స్ వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ లాస్ట్ ఛాన్స్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇప్పటికి కొన్ని ఇయర్స్ జాయిన్ అయిన వాళ్ళకు ఉంది. నెక్స్ట్ దానికి కంటిన్యూగా నెక్స్ట్ ఏ ఇయర్ నుంచి జాయిన్ అయ్యారో వాళ్ళకు ఉంటుంది నోటిఫికేషను. సో అందుకే ఇప్పటి నుంచి బాగా ఎగ్జామ్స్ రాయండి అండ్ ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ ఛాన్స్ దాకా వెళ్ళి రిస్క్లో ఉండకండి. సో ఇదనమాట 2-1, 2-2, 3-1, 3-2కి సంబంధించి రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ, R23, R20, R19, R15 రెగ్యులేషన్కి సంబంధించిన అప్డేట్. సో నేనైతే మీకు అప్డేట్ ఇచ్చాను. మీ ప్రిపరేషన్ అనేది మీరు ఉండాలి. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా పాపం ఒకేసారి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ప్రిపరేషన్ అవ్వాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఒక టైం టేబుల్తో వాళ్ళు ప్రిపేర్ అవుతారు. బీటెక్లో కూడా టైం టేబుల్ ఏంటి అంటావా? సో తప్పదు, సప్లీలు ఉన్నప్పుడు మనకి క్లియర్ చేసుకోవాలి కాబట్టి. సో టైం టేబుల్ అంటే మీరేం టైం టేబుల్ వేసుకోలేదు, జస్ట్ ఒక 2 to 3 hours స్పెండ్ చేయండి సబ్జెక్ట్స్ మీద. సప్లీలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా క్లియర్ చేసుకుంటారు. సో ఇదన్నమాట అప్డేటు.
ఏం భయపడకండి, క్లియర్ అయిపోతాయి. సో M1 M2 ఉన్న వాళ్ళు కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ మనకి 1-1 నోటిఫికేషన్ కూడా 1-2 నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తారు. కాబట్టి ఈ ఫస్ట్ ఇయర్ నోటిఫికేషన్ అయితే నవంబర్లో వస్తుంది, డిసెంబర్లో స్టార్ట్ అయ్యి జనవరికి ఎండ్ అవుతుంది ఫస్ట్ ఇయర్ వాళ్ళ ఎగ్జామ్స్. సో ఇదన్నమాట అప్డేట్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ J&T Updates. Keep support for J&T Updates.